శ్రీముఖి మొన్న ఈ మధ్యన ఒక కాంట్రవర్సీ అయింది. ఎలాగా ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు దేవుళ్ళకి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు ఇక్కడ రూపాలు అన్నటువంటి వరకే ప్రస్తావించడం, అంటే కల్పిత పాత్రలు అని ప్రస్తావించడం. సరే, అమ్మాయి యాంకరింగు, తను భక్తురాలే, తనేమి నాస్తికురాలు కాదు, హేతువాది కాదు, లేకపోతే కమ్యూనిస్ట్ కాదు. కాకపోతే ఫ్లోలో తను మాట్లాడినటువంటి మాట తర్వాత తను క్షమాపణ చెప్పడం ఇదంతా చూసాం. బట్ ఇప్పుడు రాహుల్ గాంధీ అయితే ఎలాంటి క్షమాపణ చెప్పరు. అమెరికాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలో అస్థిరతను ఎవరూ సృష్టించలేరు, ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, రాముడు దయగలవాడు, రాముడికి సంబంధించినటువంటి లక్షణాలు ఎలాంటివి అని చెప్తూ పౌరాణిక రూపమైనటువంటి మా పౌరాణిక రూపాలైనటువంటి రాముడు అని మాట్లాడుకొచ్చారు. అంటే పౌరాణిక కథలలో పాత్రగా మాత్రమే చూస్తున్నాడు ఆయన. రాముని దేవుడుగాను ఈ దేశ ప్రజలు శతాబ్దాలుగా కొలుస్తున్నారన్నటువంటిది కానీ, దానికి అనుగుణంగానే పూజలు పుణ్య కార్యక్రమాలు జరుగుతుంటాయి అన్నటువంటిది కానీ, రామరాజ్యం అన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళ మెదడులో ఉంటుందని కానీ ఇదేం లేదు. అంటే బేసిక్గా ఆయన తన జీవిత ఆరంభమే, రాజకీయ జీవిత ఆరంభమే ఒకటి, తను క్రైస్తవురాలైనటువంటి తల్లికి పుట్టిన బిడ్డ కాబట్టి ఇంట్లో ఆ విధమైనటువంటి భారత పౌరాణికాల గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు, భారత దేవుడి దేవతల గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. పౌరాణికాలకు సంబంధించి కథలుగా చెప్పినట్టున్నారు వాళ్ళ ఇంట్లో, లేదా ఎవరి దగ్గరైనా తెలుసుకున్నాడేమో, లేదు చెప్పలేదేమో. అందుకని అది పాత్రల కింద మాత్రమే పరిమితమైంది, పౌరాణిక పాత్రల కింద మాత్రమే పరిమితమైంది. అదే సందర్భంలో ఆ తర్వాత కాస్త యుక్త వయసుకు వచ్చిన తర్వాత, అంటే యుక్త వయసు అంటే ఆయనకి 38-40 ఆ రేంజ్కి వచ్చాక దేశాటన చేశారు, దేశంలో వివిధ ప్రాంతాల సందర్శన. అది అట్లాంటప్పుడు మ్యాక్సిమం సిపిఐ ఎంఎల్ తరహా సంస్థలు, వాళ్ళకు అనుబంధంగా ఉండేటటువంటి స్వచ్ఛంద సంస్థలు ఇట్లాంటి వాళ్ళతో పనిచేశారు. వాళ్ళందరూ కూడా పూర్తి నాస్తిక హేతువాద వామపక్ష భావజాలి. వాళ్ళతో ట్రావెల్ అవ్వడం వల్ల దేవుడు లేడు, లేకపోతే హిందుత్వం అనేటటువంటిది వన్ ఆఫ్ ద జీవ విధానం అనేటటువంటి రూట్లోకి మాత్రమే, అది దేవుడిని గురించి నెగిటివ్గా మాత్రమే అతనిలో మైండ్ ఫిక్స్ అయిపోయినట్టు. అందుకే అంతవరకు బాగానే ఉంది. అదే ఇతర మతాల దగ్గరకు వచ్చేటప్పటికి చాలా సామరస్యంగా, చాలా బాధ్యతగా మాట్లాడతారు. హిందుత్వ దగ్గరకు వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుంది. నిన్న అదే భారతీయ జనతా పార్టీ వేసినటువంటి ప్రశ్న.